ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 29న అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది శనివారం రోజున వస్తున్న పాల్గొన అమావాస్య. ఈ పాల్గొన అమావాస్యకి కొత్త అమావాస్య అనే పేరు కూడా ఉంటుంది. ఇది ఉగాది ముందు వస్తుంది కనుక దీనికి కొత్త అమావాస్య అని పేరు. కొత్త సంవత్సరానికి ముందు వచ్చి అమావాస్య కాబట్టి దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. అలాగే ఈరోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అయితే ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది. వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. వారి ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకుని కూర్చుంటుంది. వారికి కావాల్సిన అంత ఐశ్వర్యం ఇస్తుంది. అంతేకాదు, ఉగాదికి ముందే వచ్చే ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కనుక కొని తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో మీకు ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి మర్చిపోకుండా ఈ అమావాస్య తిథి రోజున ఈ 2 వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకుంటే గుర్తు పెట్టుకోండి. ఈ వీడియోలో మనం ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీకు అవసరమైనవి 2 వస్తువులు మాత్రమే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి చాలు. అలా మీరు గనక ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది. మీ జీవితమే మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చుని తిన్నా తరిగిన ఆస్తి మీరు సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కుటుంబంతో చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ 2 వస్తువులను కనుక ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత మీకు యోగాలు సిద్ధిస్తాయి. అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి, అమ్మవారి యొక్క కృప కటాక్షాలు కలగడానికి అవకాశం కూడా ఉంటుంది. మార్చి 29వ తేదీన అనగా శనివారంతో కూడిన ఈ కొత్త అమావాస్య వస్తుంది. అందులోనూ ఈరోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఇది పరమ పవిత్రమైన రోజు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అందులోని ఈ అమావాస్య ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను గనక ఇంటికి తెచ్చుకుంటే ఇక కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. మీ ఇల్లంతా స్వర్గంతో సమానంగా మారిపోతుంది. అంత మంచి రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు కూడా. చాలా చక్కగా మీకు ఉపయోగపడే వస్తువులే ఇవి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువును కొని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా పరిహారాలు చేసుకోండి. ఇక మీకు తిరుగులేని యోగాలు పొందండి. అసలు అమావాస్య రోజున ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ పండగలకు ముందు వచ్చే అమావాస్యకు, అలాగే కొత్త సంవత్సరానికి ముందు వచ్చి అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. ఇది ఎన్నో ఏళ్ళకు వచ్చిన అమావాస్య. అలాగే ఈ అమావాస్య ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది. అందుకే పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను గనక ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా గనక తెచ్చుకున్నట్లయితే మీకు మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి తిథి, వారం, నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వలన మన సంపాదన అనేది రెట్టింపు అవుతుంది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే మన ఇంట్లో అమ్మవారు దిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది. ఆ తల్లి మనల్ని చక్కగా చూసుకుంటుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువును ఇంటికి కొని తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, అలాగే చాలా పవిత్రమైనవి కూడా, చాలా శక్తితో కూడినవి. ఎందుకంటే ఈ అమావాస్య ఉగాది పండుగ ముందు వస్తుంది కాబట్టి ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మీరు అష్ట ఐశ్వర్యాలు పొందగలుగుతారు. కొత్త అమావాస్య అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. కానీ ఈరోజు గ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు ఉండదు. రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కాబట్టి ఈ గ్రహణం మనకు కనిపించదు. కానీ గ్రహణం ఎఫెక్ట్ అనేది ఎంతో కొంత ఉన్నప్పటికీ ఈ గ్రహణ విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు వేపాకు మండల్ని మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా కట్టుకోండి. లేదంటే మీరు చక్కగా రావి ఆకులు ఉంటాయి కదా, వాటినైనా సరే తోరణంలాగా కట్టేసి
గుమ్మానికి వేలాడు కట్టుకోండి. ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజున ఖచ్చితంగా మనం పరిహారాలు చేయాలి. కొన్ని వస్తువులను మన ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అమావాస్య అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు అమావాస్యని చాలా ఇష్టపడుతుంది అని మనకు పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. కొంతమంది అమావాస్య అంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు. ఏదో జరుగుతుంది అని, ఏదో అయిపోతుంది అని, ఏమవుతుందో అని ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య గురించి భయపడిన అవసరం అయితే లేదు. ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఈ పరిహారం చేయడం వలన మీకున్న భయం, ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మానవుడు ఎంత భయపడతాడో జీవితంలో అంత ఎదగలేడు. ఎప్పుడు కూడా భయం అనేది అస్సలు ఉండకూడదు. కాబట్టి మీరు అస్సలు అమావాస్య గురించి భయపడవలసిన అవసరం అయితే లేదు. ఈ రోజున మీరు కొన్ని విధి విధానాలు ఆచరించండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈరోజు అమావాస్య మరియు గ్రహణం, ఇది బ్రహ్మాండమైన రోజు. కాబట్టి ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. మనం అమావాస్య రోజున ఉప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారి యొక్క కరుణ మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారమే అవుతాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో దిష్టి వేసుకొని కూర్చోవడానికి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకి ఇవ్వడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. లక్ష్మీ అమ్మవారు కూడా పాల సముద్రం నుండి, పాలకండలి నుంచి వచ్చింది. కాబట్టి ఈ చక్కగా కళ్ళు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి. మహా అయితే 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెడితే వస్తుంది ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్. దీనిని రాళ్ళ ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున ఇలా ఉప్పును మన ఇంటికి తెచ్చుకోవాలి. మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఆ ఉప్పును ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. చక్కటి యోగం కలుగుతుంది. ధనానికి ఎప్పుడు కూడా ఎటువంటి లోటు అనేదే ఉండదు. డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ధనం ద్వారాలు అనేవి తెరుచుకోవడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. అమావాస్య రోజున ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది అని కూడా మనకు పురాణాల గదులు కూడా చెప్తూ ఉన్నాయి. మన పూర్వీకులు అమావాస్య తిథి వచ్చిందంటే చాలు, ఈరోజు ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో లేదంటే ఒక చిన్న పాత్రలో గుప్పెడంత ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టి అమ్మవారి పట్టం ముందు పెట్టాలి. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల ప్రాంతాలలో ఇలా చేస్తూ ఉన్నారు. ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు కూడా. ఇలా చేస్తే గనక మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఎప్పుడు కూడా రెట్టింపు అవుతుంది. ఉప్పులో డబ్బు పెడితే మనం డబ్బు రెట్టింపు అవుతుంది. ఎప్పుడు కూడా మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకోవాలి అని కొన్ని గ్రంథాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చి అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకోండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఉప్పు పోసుకొని అందులో డబ్బులు పెట్టి మన పూజ గదిలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తరగని సంపద సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించండి. ఉప్పులో పెట్టిన డబ్బును ఏదైనా పెద్ద వస్తువును కొనుగోలు చేసేటప్పుడు ఆ డబ్బును అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా వస్తుంది, ఎక్కువ కాలం అనేది వస్తుంది. ఆ డబ్బును మనం దేనికోసమైనా వాడుకునేటప్పుడు మనకు చక్కగా యోగం అనేది కూడా కలుగుతుంది. అలాగే ఆ డబ్బు అదృష్టంగా భావించబడుతుంది. ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుంది అని కూడా ఒక నమ్మకం. ఒకవేళ మీరు ఆ ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏమీ చేయలేకపోతే మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా మీకు మంచి ఫలితం కూడా వస్తుంది. కాబట్టి ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఉప్పులో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి, కొన్ని రకాల విధి విధానాలు ఆచరించండి. ఉప్పు మనకు ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి కూడా మనం ఉప్పుని వాడుకోవచ్చు. ఇలా చేసి మీరు మంచి శుభ ఫలితాలను పొందండి. ఆ తర్వాత మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి రోజున ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకొని తప్పకుండా ఈ పరిహారాలు, ఈ విధి విధానాలు ఆచరించండి. ఇక రెండో వస్తువు ఏమిటి అంటే పసుపండి.
ఇప్పుడు మనం రెండో వస్తువుల గురించి చెప్పుకుందాం. ఇక ఈ రెండిట్లో మీకు ఏదైతే అవసరం ఉందో తెలుసుకొని అందులో ఒకటి మాత్రమే తెచ్చుకోండి. రెండు వస్తువులు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు, రెండు తెచ్చుకోవచ్చు. మీకు ఏది అవసరమైతే అదే తెచ్చుకోండి. మరి ఆ వస్తువు ఏమిటి అంటే పసుపు అండి. నేను ఇలాగే చాలా వీడియోస్ చెప్పాను. ప్రతి అమావాస్యకి ఖచ్చితంగా పసుపు అనేది చాలా ముఖ్యమండి. ఏ వస్తువు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా పసుపు ఒక్కటి తెచ్చుకుంటే చాలు. అమావాస్య రోజున మనం పసుపు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది. అలాగే అమావాస్య రోజున పసుపుని ఇంటికి కొని తెచ్చుకోవడం వలన మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా ప్రాప్తించేలాగా ఆ తల్లి మనల్ని దీవిస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. మా ఇంట్లో శుభకార్యాలు జరగలేదు, కొన్ని సంవత్సరాలుగా అయిపోయింది, మా ఇంట్లో ఏ శుభకార్యం జరగలేదు అని బాధపడుతూ ఉండేవారు. అలాంటి వారు ఈ అమావాస్య తిథి రోజున పసుపుని కొని ఇంటికి తెచ్చుకోవడం ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. శాస్త్రాల ప్రకారం పసుపుని ఇంటికి కొని తెచ్చుకోవడం వలన ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తల్లి కూడా మన ఇంట్లోకి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా ఈ రోజున తెచ్చుకున్న పసుపును స్త్రీలు శరీరానికి పట్టించి స్నానం చేయవచ్చు, పూజల కోసం ఉపయోగించుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు. పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు, లేదా పరిహారాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీ పసుపు ప్యాకెట్ని తెచ్చుకోండి. ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది కాబట్టి పసుపు ప్యాకెట్ని ఒక 10 రూపాయలు పెట్టి కొని తెచ్చుకున్న తర్వాత ఒక గాజు గ్లాసును తీసుకోండి. అందులో నీళ్లను పోసేయండి. దాంట్లో కొద్దిగా పసుపు వేసి కొంచెం కల్లుప్పును కూడా వేసి ఆ గ్లాసును మీ ఇంట్లో హాల్లో పెట్టుకోండి. మీరు ఆ రాత్రంతా నిద్రించిన తెల్లవారు తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఎవరు తిరిగిన ప్రదేశంలో పడవేయండి. ఇలా చేసుకుంటే మీ ఇంట్లో ఉండే దుష్టశక్తులు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు కావాల్సిన అంత ఆస్తి ఐశ్వర్యం మీకు ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఆ తర్వాత మీకు చక్కటి ఫలితం అనేది వస్తుంది. అలాగే పసుపు కొని ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది కలుగుతుంది. మన పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత తెచ్చుకోవాల్సిన వస్తువు ఏమిటి అంటే యాలకులండి. యాలకులను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. యాలకులకు యాలకులను ఇంటికి తెచ్చుకోవడం అన్న అమ్మవారికి అయితే చాలా అంటే చాలా ఇష్టం. ఇలాంటి తిథి వారం నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలకులను ఇంటికి తెచ్చుకోవడం వలన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలు అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండడానికి యాలకులు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావడం లేదు, సంపాదించిన డబ్బు నిలవడం లేదు, ఆ జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వారు, ఆ సమస్యలో ఉన్నవారు ఈరోజు తప్పకుండా యాలకులను కొని ఇంటికి తెచ్చుకోండి. యాలకులు కేజీలు తెచ్చుకొని అవసరం లేదండి, 10 రూపాయలు పెడితే వస్తుంది. తెచ్చుకొని మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుందండి. ఇది నేను ఖచ్చితంగా బల్లాగుద్ది చెప్తున్నానండి. కాబట్టి యాలకును ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఇంటికి కొని తెచ్చుకోండి. ఈ అమావాస్య రోజున తిథి వారం నక్షత్రం బాగుంటుంది కాబట్టి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకున్న తర్వాత మీ పూజ గదిలో దీపం పెట్టుకోండి. అలా దీపం పెట్టిన తర్వాత మీరు కొన్ని తెచ్చుకున్న యాలకుల ప్యాకెట్ను ఓపెన్ చేసి అందులో నుంచి 10 యాలకులను తీసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకోండి. చక్కగా మనస్ఫూర్తిగా నమ్మకంతో. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా అమ్మవారికి నివేదంగా సమర్పించండి. ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి, మీ బాధను సమస్య అన్నీ చెప్పుకోండి. డబ్బులు నిరంతరం రావాలని, డబ్బు ప్రవాహంలాగా మీ దగ్గర ఉండాలని, డబ్బుకు ఎటువంటి లోటు ఉండకూడదని, మీ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని, ఆ యాలకులు మీకు చక్కగా యోగాన్ని కలిగించాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకోండి. ఆ తర్వాత
ఆ యాలకులను మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా మీ పర్సులో కానీ ఉంచుకోవచ్చు, లేదా మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే ఆ యాలకులను పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవడం వలన చక్కటి యోగం అయితే మీకు కలుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారండి, ఫలితాన్ని పొందుతారు. మీరు పూజలో 10 యాలకులు పెడతారు కదా, అందులో నుంచి ఇంట్లో వారందరూ కూడా తలా ఒకటి తీసుకుని మీ యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా మీకు చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితం అయితే రావడం అనేది జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోతారండి, నిజమే కదా అని మీ కళ్ళతో మీరు చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా యాలకులతో ఈ పరిహారాన్ని పాటించండి. ఇలా గనక ఈ అమావాస్య రోజున మీరు చేసినట్లయితే మీ సుడి తిరిగిపోతుంది. మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. ఆ తల్లి చల్లని చూపు మీపై ఉంటుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అలాగే ఈ అమావాస్య రోజున బెల్లాన్ని కూడా కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఒక అర కేజీ, ఒక పావు కేజీ అయినా సరే బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం అంతా కూడా మీకు మధురమైన శుభవార్తలు వింటూనే ఉంటారు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనవి. కాబట్టి ఈ వస్తువులను కనుక ఈ అమావాస్య రోజున మీ ఇంటికి కొని తెచ్చుకోవడం వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహించడం అనేది మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు. ఈ వస్తువులను ఈరోజు ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులు అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల నుండి ఏదో ఒక 2 వస్తువులు అయినా సరే మీరు ఇంటికి కొని తెచ్చుకోండి. కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరం మీకు కష్టాలు రాకుండా ఉంటుంది, ధనం వస్తూనే ఉంటుంది, రాజయోగం వస్తుంది, పట్టిందల బంగారం అవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ కూడా గుర్తు పెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువును కనుక కొని ఇంటికి తెచ్చుకొని మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా హాయిగా జీవించండి. విన్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.